హలో మామ. కొత్త వీడియోకి వెల్కమ్. ఇంతకుముందు నేను సెలక్షన్ సార్ట్ అండ్ సార్టింగ్ ఆల్గోరిథమ్స్ గురించి ఒక డీటెయిల్డ్ వీడియో చేసిన. ఇవన్నీ ఒక ప్లేలిస్ట్‌లో పెడతా. మీరు ఒకవేళ చెక్‌ఔట్ చేయకపోతే చెక్‌ఔట్ చేయండి. చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా ఈ సార్టింగ్ ఆల్గోరిథమ్స్ గురించి. ఈ వీడియోలో మేజర్‌గా థంబ్‌నెయిల్‌లో చూసినట్టే బబుల్ సార్టింగ్ గురించి చూద్దాము. ఇన్ డీటెయిల్‌గా చెప్తా, క్లియర్‌గా చెప్తా. అస్సలు మిస్ అవ్వకండి లాస్ట్ వరకు. అండ్ ఇంతకుముందు సెలక్షన్ సార్ట్ గురించి కూడా చెప్పిన. ఒకవేళ ఇంకా చెక్‌ఔట్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్‌లో ఆ లింక్ ఇస్తా. ఒకసారైతే చెక్‌ఔట్ చేయండి. మీకు ఒక క్లియర్ ఐడియా వస్తది సెలక్షన్ సార్ట్ అంటే ఏంటిది అని. ఇవైతే చానా ఇంపార్టెంట్. జస్ట్ ఒక అండర్‌స్టాండింగ్ ఉండాలి. తెలిసి ఉండాలి డెఫినెట్‌గా ఒక బిగినర్‌కి. సో, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ బబుల్ సార్టింగ్ గురించి చూద్దాం. మేజర్‌గా ఈ బబుల్ సార్టింగ్ ఏందంటే సార్టింగ్ ఆల్గోరిథమ్స్‌లో ఒక టెక్నిక్ ఇది. అండ్ మనం ఈ సెలక్షన్ సార్ట్ చూసినప్పుడు సెలక్షన్ సార్ట్‌లో ఏం చేసినాం మనము? ఫస్ట్ మినిమమ్ ఎలిమెంట్ ఫైండ్ చేసి, ఆ మినిమమ్ ఎలిమెంట్‌ని స్టార్టింగ్‌లో పెట్టినాం కదా! ఈ బబుల్ సార్టింగ్‌లో ఇది ఎట్లా కంపేర్ చేస్తదంటే అడ్జసెంట్ ఎలిమెంట్స్‌ని కంపేర్ చేసుకుంటూ ఎళ్తది. ఎట్లా అంటే ఫస్ట్ ఒక ఎలిమెంట్ ఉందనుకో, దాని పక్క ఎలిమెంట్ చెక్ చేస్తది ఫస్ట్. ఈ రెండిటిని కంపేర్ చేసి ఒకవేళ తక్కువ అయితే స్వాప్ చేస్తది. అండ్ దాని పక్క ఎలిమెంట్ అండ్ దాని పక్క ఎలిమెంట్ స్వాప్ చేసుకుంటా ఒక సార్టెడ్ అరే అనేది ఇస్తది మనకి. సో, ఇది ఇట్లా చెప్తే అర్థం కాదు. మనం కోడింగ్ చేసుకుంటూ అండ్ ఒక చిన్న యానిమేషన్ కూడా చూపిస్తా. మీకు ఇంకా క్లియర్‌గా అర్థమైపోతది. సో, ఇది ఒక చిన్న బబుల్ సార్ట్ అరే యానిమేషన్. ఒకసారి చూద్దాము ఎట్లా స్వాప్ అయితున్నాయి మనకి ఈ ఎలిమెంట్స్ అన్ని. ఫస్ట్ ఏం చేస్తుంది చూడండి. ఫస్ట్ 14 అండ్ 4 కంపేర్ చేసింది. అండ్ అది ఒకవేళ చిన్నగా కనపడితే స్వాప్ చేసేసింది. అండ్ మిగతా అట్లనే స్వాప్ చేసుకుంటూ ఎళ్తా ఉంది చూడండి ఒకసారి. అండ్ మళ్ళీ 14 దగ్గరకొచ్చింది. 14, 24 ఇవి చెక్ చేస్తా ఉన్నది. సో, దాని పక్కనున్న ఎలిమెంట్స్‌తోని చెక్ చేసుకొని, కంపేర్ చేసుకొని ఒకవేళ ఇది ఫస్ట్ ఎలిమెంట్ చిన్నగుంటే స్వాప్ చేస్తుంది. చూడండి. సో, అట్లనే ఎన్ని ఇటరేషన్స్ అయితున్నాయి చూడండి. లాస్ట్‌లో ఒక హైయెస్ట్ ఎలిమెంట్ ఉన్న అరే వస్తుంది గదా! సో, అది ఒక ఆర్డర్‌లో వస్తా ఉంటది. మనం ఇక్కడి వరకు చెక్ చేసుకుంటూ ఎళ్తా ఉన్నాం చూడండి. అండ్ నెక్స్ట్ 4 అండ్ 6 కంపేర్ చేసి 6 అండ్ 12, 12 అండ్ 14, 14 అండ్ 24. సో, ఇక్కడి వరకు కంప్లీట్ అయిపోయింది చూడండి. ఒక సార్టెడ్ అరే అనేది వచ్చేసింది. అంటే ఆ ఎలిమెంట్ దాని పక్క ఎలిమెంట్ ఒకసారి కంపేర్ చేసి తక్కువున్న ఎలిమెంట్ స్వాప్ చేసేస్తా ఉన్నది. ఒకవేళ ఎక్కువ తక్కువ ఉంటే. ఆ ఎక్కువ హైయర్ ఎలిమెంట్స్ అనేవి లాస్ట్‌లో స్టోర్ అయిపోతా ఉన్నాయి. యాస్ ఇప్పుడు మీరు చూసినట్టు. దీన్ని ఒకసారి కోడ్ చేసి చూద్దాము. సింపుల్‌గా ఉంటది. మీకు ఇది ఇంటర్‌వ్యూస్‌లలో కూడా చాలా ఇంటర్‌వ్యూస్‌లలో అడుగుతారు. బబుల్ సార్టింగ్ చేయమని. బబుల్ సార్టింగ్ అని డైరెక్ట్ అడగరు. ఇండైరెక్ట్‌గా సార్ట్ చేయమంటా ఉన్నారు. ఇది మేజర్‌గా సార్టింగ్ ఆల్గోరిథమ్స్‌లో ఎట్లంటే ఒక న్యూ అరే తీసుకోకుండా ఉన్న అరేనే సార్టింగ్ ఆల్గోరిథం యూజ్ చేసి సార్ట్ చేయడము. అదే ఈ మేజర్‌గా మనం ఇది చేస్తా ఉన్నాము. ఒకసారి కోడ్ చేద్దాం. సో, ఇది ఒక అరే పెర్ఫార్మ్ బబుల్ సార్ట్ ఆన్ దిస్ అరే. ఓకేనా? ఒక చిన్న అరే తీసుకున్నా 64, 34, 25 అని కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నా. ఇప్పుడు మనం ఏం చేయాలి? సో, మనము అడ్జసెంట్ ఎలిమెంట్స్ కంపేర్ చేస్తున్నాం కాబట్టి మనం ఒక ఫర్ లూప్ తిప్పుకుందాం ఫస్ట్ అయితే దాని లెంగ్త్‌తోని. అండ్ ఇంకొక ఫర్ లూప్ దాని లాస్ట్ ఎలిమెంట్ దాకా తిప్పుకున్నాం. అంటే లాస్ట్ ఎలిమెంట్‌ని ఇగ్నోర్ చేసి లాస్ట్ ఎలిమెంట్ వరకు తిప్పుకున్నాం. ఎందుకంటే అది లాస్ట్ ఎలిమెంట్ వరకెళ్ళి స్వాప్ చేసుకుంటది కదా! సో, మనం ఏం చేద్దాం ఫస్ట్ లెంత్ తీసుకుంటాం. లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు లెన్ ఆఫ్ ఈ అరే అని తీసుకుందాము. సో, ఒక ఫర్ లూప్ ఏసుకున్నాము. ఈచ్ ఎలిమెంట్‌ని తీసుకోవడానికి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఈ రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి మనకి జస్ట్ ఈ లెంత్ వరకు తిరిగితే సరిపోతది మనకి. సో, మనము చెకింగ్ ఇక్కడి వరకు చేయాలి. ఎందుకంటే ఈ ఎలిమెంట్ చెక్ చేసినప్పుడు ఇవి ఆటోమేటిక్‌గా స్వైప్ అయిపోతాయి. అండ్ ఇది కూడా హైయెస్ట్ నంబర్ కాబట్టి. సో, మనం ఏం చేద్దామంటే ఇంకొక ఫర్ లూప్ రాసుకుందాం. ఇక్కడ నుండి ఈ 0th ఎలిమెంట్ ఇండెక్స్ నుండి ఈ ఇండెక్స్ వరకు మనకు ఒక ఫర్ లూప్ అనేది రొటేట్ అవ్వాలి. ఓకేనా? ఫర్ జే అని పెట్టుకున్నాం. జే ఇన్ రేంజ్ ఆఫ్ ఈ రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి మనకు అనుకున్నాము. 0 నుండి 5 అనే ఇండెక్స్ దాకా తిప్పుకుందాం మనం. ఎట్లా అంటే ఇప్పుడు 5 అనే నంబర్ ఎట్లా రావాలా? లెంత్ మైనస్ ఐ అండ్ -1. ఇప్పుడు ఏమైతదో చూద్దాం. లెంత్ ఉంది మనకి. లెంత్ 7 అనే నంబర్ ఉంది. 7 మైనస్ ఐ అంటే ఐలో 0 ఉంది గదా! 7 మైనస్ ఐ 0 అంటే 7 ఉంటది. -1 అంటే 6థ్ ఇండెక్స్ వరకు మనకి ఈ అరే అనేది రొటేట్ అయితది. సో, అక్కడి వరకు చెక్ జేయాలి మనం. ఒకవేళ ఆ ఎలిమెంట్ గూడా మిగతా ఎలిమెంట్‌తోని కంపేర్ అయితే అవి స్వాప్ అయితే లాస్ట్‌లో స్టోర్ అయితా ఉంటాయి గదా! ఎలిమెంట్స్. అది ఆల్రెడీ హైయెస్ట్ నంబర్ అనేది ఉన్నది. ఇప్పుడు మనము అసలు బబుల్ సార్ట్ చేయాలి. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఏమనుకున్నాం బబుల్ సార్ట్‌లో అడ్జసెంట్ ఎలిమెంట్స్‌ని కంపేర్ చేసి స్వాప్ చేయాలన్నాం గదా! అదే చేద్దాము. ఇఫ్ ఈ అరే ఆఫ్ జే, అరే ఆఫ్ జేలో ఏముంటది? అరే ఆఫ్ జే అంటే జేలో 0 ఉంది కాబట్టి, ఈ అరే ఆఫ్ 0లో 64 అనే నంబర్ ఉంటది. ఇప్పుడు ఈ 64 అనే నంబర్ ఈస్ గ్రేటర్ దెన్ ఈ అరే ఆఫ్ జే ప్లస్ 1. జే ప్లస్ 1 అంటే జేలో 0 ఉంది. ప్లస్ 1 అంటే 1 వస్తది గదా! అరే ఆఫ్ 1లో ఏముంది? అరే ఆఫ్ 1లో 34 ఉంది. సో, ఈ 2 అడ్జసెంట్‌వి కంపేర్ చేస్తున్నాం మనం. ఒకవేళ ఈ నంబర్ కంటే ఈ నంబర్ ఎక్కువుందనుకో, ఎక్కువుంటే స్వాప్ చేయాలి గదా! ఎందుకంటే లీస్ట్ ఎలిమెంట్ స్టార్టింగ్‌లో ఉండాలి గదా! స్వాప్ చేస్తున్నాం. సో, ఈ స్వాపింగ్ టెక్నిక్‌లో మీకు ఆల్రెడీ నేను చెప్పిన సెలక్షన్ సార్ట్‌లో అదే ఇక్కడ వాడుతున్నా. జస్ట్ ఒక టెంపరరీ వేరియబుల్ లేకుండా, థర్డ్ వేరియబుల్ లేకుండా స్వాప్ చేసేయడము. నేనేం చేస్తున్నా అంటే అరే ఆఫ్ జే తీసుకుంటున్నా. అరే ఆఫ్ జేలో ఏముంది ఇప్పుడు? 64 అనే నంబర్ ఉంది. సో, అండ్ అరే ఆఫ్ జే ప్లస్ 1
ఈ అరే ఆఫ్ జే ప్లస్ 1లో ఏముంది 34 అనే నెంబర్ ఉంది. ఈ నెంబర్స్ని స్వాప్ చేస్తున్నా. ఎట్లా అంటే ఇప్పుడు ఇది మెయిన్ ఎఫెక్ట్ పడుతుంది ఇక్కడ చూడండి. అరే ఆఫ్ జే ప్లస్ 1 కామా అరే ఆఫ్ జే. అండ్ ఇది చాలా మందికి తెలిసి ఉంటుంది. సింపుల్గా మనము నెంబర్స్ని 2 నెంబర్స్ని స్వాప్ చేయొచ్చు ఈ టెక్నిక్ యూజ్ చేసి. అరే ఆఫ్ జే ఈ అరే ఆఫ్ జే ప్లస్ 1 తోని స్వాప్ అయిపోతుంది. అంటే జస్ట్ అప్డేట్ అయిపోతుంది. అండ్ ఈ అరే ఆఫ్ జే ప్లస్ 1 ఈ అరే ఆఫ్ జే తోని మనకి అప్డేట్ అయిపోతుంది. ఓకేనా? జస్ట్ స్వాప్ చేస్తున్నాం అంతే. సో మనకి సార్టింగ్ టెక్నిక్ అనేది కంప్లీట్ అయింది. ఒకసారి ప్రింట్ చేసి చూద్దాము. ప్రింట్ అరే. అండ్ ఇంకొకటి గమనిస్తే మనము కొత్త అరే తీసుకోకుండానే మనం ఉన్న అరేలోనే మనం అన్ని స్వాప్ చేసి పెట్టేస్తున్నాము. ఒకసారి అప్డేట్ కరెక్ట్‌గా వస్తుందో చూద్దాం. యాహ్! 11, 12, 22, 25, 34, 64, 90 కరెక్ట్‌గా సార్ట్ అయితే అయిపోయింది. ఇంకొక ఎలిమెంట్ అట్లా యాడ్ చేసి చూద్దాము. సో మనము 0 అండ్ 3 యాడ్ చేసి చూద్దాం ఒకసారి. యాహ్! 0 అండ్ 3 స్టార్టింగ్‌లో కరెక్ట్‌గా మనకి ఈ బబుల్ సార్ట్ అనేది వర్క్ అయితుంది. ఓకేనా? సింపుల్‌గా ఏం చేసినాం మనము 2 అడ్జసెంట్ నంబర్స్‌ని కంపేర్ చేసుకుంటా, స్వాప్ చేసుకుంటూ ఎళ్తా ఉన్నాం. అంతే సింపుల్. మీకు ఒకవేళ బబుల్ సార్ట్ ఎవరైనా అడిగితే ఇంత సింపుల్‌గా చేయొచ్చని చెప్పండి. యాహ్! అది బబుల్ సార్ట్ అయితే కొంచెం ఈ నెస్టెడ్ ఫర్ లూప్స్ ఉన్నాయి కదా! అది కొంచెం గ్రిప్ ఉంటే జస్ట్ అర్థమైతే సింపుల్‌గా ఉంటది. పెద్ద విషయం ఏం కాదు. సో నెక్స్ట్ ఈ ఇన్సర్షన్ సార్ట్ అనేది చూద్దాం మనము. సార్టింగ్ అల్గోరిథమ్స్‌లో చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తారు మరి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మంచి మంచి కంటెంట్, మంచి మంచి ప్రోగ్రామ్స్ చేద్దాము. మీ దగ్గర ఇంకేమైనా సజెషన్స్ ఉంటే ఈ ప్రోగ్రామ్ చేయి బ్రో, ఈ ప్రోగ్రామ్ చేయి అంటే అది కూడా చెప్పండి. నేను చేస్తాను. సో ఇవన్నీ ఒక ప్లే లిస్ట్‌లో పెడతా. మీరు కూడా చెక్‌ఔట్ చేయొచ్చు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.